హాయ్ అండి. ఈరోజు మీకోసం 'మనసుకు నచ్చిన ప్రేమ' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, పెళ్ళికి వచ్చిన అందరూ షాక్‌లో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళకి. అతను నా మెడలో తాళి అలా కట్టాడో లేదో, నా మనసంతా కంగారు కంగారుగా అయిపోయింది. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఈ ఫీలింగ్ నాకు చాలా కొత్తగా ఉంది. ఆ పెళ్ళికొడుకు వాళ్ళు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. మా వాళ్ళిక వాళ్ళనస్సలు లెక్క చేయలేదు. ఇంతలో పంతులు గారిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి తలంబ్రాలు పోయిస్తున్నారు. తలంబ్రాలు పోసేటప్పుడు కూడా తన్ని చూడలేదు. అతను చాలా అందంగా ఉన్నాడు అంటూ వచ్చిన బంధువులు తలంబ్రాలు పోసుకున్న వెంటనే మమ్మల్ని ఇంట్లోకి తీసుకువెళ్లారు. మొత్తానికి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిందని అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు తాళి కట్టిన అతను మా తాతయ్య పిలవటంతో పక్కకు వెళ్ళాడు. రమ్య సంతోషంగా నా దగ్గరికి వచ్చింది. మహా, మొత్తానికి మంచి లైఫ్ పార్ట్నర్ని సాధించుకున్నాం. ఏ జన్మలో ఏ నోములు ఏ పూజలు చేశావో గాని గోపి అన్నలాంటి మంచి భర్త నీకు దొరికాడు. ఎన్ని నోములు నోచినా ఎన్ని పూజలు చేసినా గోపిలాంటి భర్త దొరకడు. గోపి అన్న మంచి గుణవంతుడు, అంతకు మించిన సంస్కారవంతుడు. నీ భర్త కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పెళ్ళి తప్పిపోయి దేవుడు నీకంత మంచి చేశాడు. ఒక్క నిమిషం ఇది కళా నిజమా లేదా వైష్ణవ మాయా అనిపించింది. నీ విన్నది నిజంగా నిజమేనా అని అనిపించింది. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంది నీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన గోపినా? రమ్య చెప్పింది విన్నా నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ దేవుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నానో నా మనసులో. నాకు గోపిని ఎలాగైనా ఒకసారి చూడాలనిపించింది. మా తాతయ్య కాళ్ళని నా కన్నీళ్లతో కడిగినా కూడా తక్కువే అనిపించింది. నా ఈ సంతోషానికి కారణమైన మా తాతయ్యకు ఏమిచ్చినా నా రుణాన్ని తీర్చుకోలేను. ఏంటో ఈరోజు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూడసాగాను ప్రేమతో. మామూలుగా అయితే పెళ్ళయ్యే వరకు మాత్రమే ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. కానీ నా పెళ్లి విషయంలో సీన్ రివర్స్గా ఉంది. వచ్చిన చుట్టాలు ఎవరు వెళ్ళలేదు. ఇంకా ఏం జరుగుతుందా, ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయో అని వాళ్ళు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వచ్చిన చుట్టాలందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వచ్చిన వాళ్ళంతా నా పెళ్ళి ఇలా జరిగినందుకు బుగ్గలు నొక్కుంటూ ఉన్నారు. ఎంత గొప్ప సంబంధం కుదురుతుంది అనుకుంటే చివరికి ఇలాంటి సంబంధం కుదిరింది. అయినా ఆ దేవుడి గీసిన గీతలు ఎవరు చెరపలేరు అని కొందరు, వాళ్ళు ఒకరు తలిస్తే దైవం ఒకరు తలిచాడు అని మరికొందరు, అంతా అమ్మాయి దురదృష్టం అని కొందరు అంటూ వచ్చిన వాళ్ళందరూ తల ఒక మాట అంటున్నారు. వీళ్ళు చెప్పే జాలి మాటలు వినలేకపోతున్నాను. అయినా ఎవరు ఏమన్నా అది నా చెవులకి వినపడ్డం లేదు. ఎందుకంటే నా గోపి నాకు దొరికాడు, అది చాలు. ఎవరేమన్నా నాకు అవసరం లేదు. నేను ఎంత ఎదురు చూసినా కూడా గోపి ఇంకా రాలేదు. ఈలోపు రమ్య వచ్చింది. మహా, ఇక నేను వెళ్తున్నా అని చెప్పింది. రమ్య, అప్పుడే వెళ్తున్నావా? కొంచెం సేపు ఉండవచ్చు కదా అన్నాను. మా ఆయన వెళ్దామంటున్నాడు, ఈసారి ఎప్పుడైనా వస్తాను అన్నట్టు నువ్వు గోపి ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి, సరేనా అంటూ వెళ్ళిపోతూ ఉంటే రమ్య ఒకసారి 10 నిమిషాలు పక్కన కూర్చుని తర్వాత వెళ్ళవా? హా, ఏంటి మహా? ఏం లేదు రమ్య, నిన్ను కొన్ని విషయాల గురించి అడగాలి. రమ్య నా పక్కన కూర్చుని, ఏంటి మహా, ఏమైంది? ఇన్నేళ్లు కనిపించని గోపి అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు? నా పెళ్ళని ఎవరు చెప్పారు? తాతయ్యే చెప్పారు. నా పెళ్లి తర్వాత ఒకరోజు తాతగారి దగ్గరికి వచ్చాడు. తనకి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందట. అందుకని తాతగారిని ఒకసారి కలుసుకోమని వచ్చాడు. తాతగారితో చాలాసేపు మాట్లాడాడు. మాటల మధ్యలో తాతగారు నీ పెళ్ళి అని చెప్పి కార్డు కూడా ఇచ్చాడట అంది రమ్య. సరే మహా, టైం అవుతుంది, ఈసారి వచ్చినప్పుడు తీరిగ్గా మాట్లాడతాను, బాయ్ అంటూ వెళ్ళింది. కొంచెం సేపటి తర్వాత ఏదో తలుపు వేసిన చప్పుడు వినిపించింది. ఎదురుగా అమ్మా నాన్న ఏంటి అన్నట్టు చూశారు. మా పరువు పోతుందని ఆ టైంలో అలా చేయవలసి వచ్చింది. మమ్మల్ని క్షమించు మహా, అమెరికా సంబంధం అని ముందు వెనక చూడకుండా ఆ సంబంధం కుదిర్చినందుకు బాగా మోసం చేశారు. ఏదో మీ తాతయ్య చెప్పాడని అనుకోని పరిస్థితుల్లో ముక్కు మొహం తెలియని వారితో నీ పెళ్ళి ఇలా చేయవలసి వచ్చింది. ఏమీ అనుకోకు మహా, మహారాజు లాంటి సంబంధం చెయ్యాలనుకుంటే ఇలా అయింది. అమ్మ నాన్న, మీరు బాధపడవద్దు. ఆ దేవుడు కూడా
మహారాజు లాంటి వ్యక్తిని నాకు భర్తగా ప్రసాదించాడు. మీరు ఈ పెళ్లి గురించి ఏం బాధపడవద్దు. నేను సంతోషంగానే ఉన్నా అంటే వాళ్ళు వెళ్లారు. మంచి రోజులు లేవని మా మొదటి రాత్రిని వాయిదా వేశారు మా వాళ్ళు. నేను నా గోపితో మనస్ఫూర్తిగా మాట్లాడదామంటే కుదరటం లేదు. ఎప్పుడన్నా వీలు కుదిరితే మాట్లాడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా మా వాళ్ళంతా గోపిని చాలా చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళు అలా చేయటం నాకు నచ్చలేదు. ఇదంతా మా తాతయ్యకి చెప్తే మా తాతయ్య వచ్చి అబ్బాయికి ఈ మధ్యనే కొత్తగా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు సెలవులు అంటే చాలా కష్టం కాబట్టి అమ్మాయినంటూ ఆపేశారు. ఏంటి అమ్మాయిని వారితో పంపమంటున్నారా? అమ్మాయి ఇక్కడ ఎంత గారాబంగా పెరిగిందో తెలిసే ఈ మాట అంటున్నారా అంటూ మా పెద్దనాన్న గోపిని వాడు అనడం నాకు నచ్చలేదు. అమ్మాయిని పంపేది లేదు. అతను కూడా ఇక్కడ ఇల్లరికం ఉంటాడు. ఉంది ఒక్కగానొక ఆడపిల్ల అంటూ వంత పాడారు మా బాబాయిలు. ఐశ్వర్యంలో పుట్టిన పిల్ల ఆ పల్లెటూరులో ఎలా ఉంటుంది అంటూ మా పిన్ని వాళ్ళు. గోపికి మా తాతయ్యకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. మహానిర్ణయమే ఫైనల్ అంటూ ఈ 3 రోజులు గోపిని గౌరవంగా చూడ్డం నేను చూడలేదు. ఇక ఇల్లరికమంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. నువ్వెక్కడ ఉంటావో నీ ఇష్టం. అందరూ నన్నే చూస్తున్నారు నా నిర్ణయం కోసం. ఇక్కడే ఉంటాను అంటారనుకున్నాను అందరు. కానీ నేను మా ఆయనతో వెళ్తానన్నాను. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు నా నిర్ణయాన్ని చూసి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అవసరం లేదు అంటూ నా మెల్లోని తాళి తప్ప మిగిలినవన్నీ తీసి అక్కడే పెట్టాను. ఇంకో విషయం, ఇప్పటి నుండి తన నా భర్త కాదు, నేనే తన భార్యను అన్న కోపంగా. వాళ్ళకి విషయం అర్థమైంది. ఇదంతా వాళ్ళు గోపిని తక్కువ చేసినందుకు జరిగిన పరిణామమని. మీరు మా ఇంటికి రావాలంటే మాలాగే మామూలుగా రావాలి. అలా వచ్చే పని అయితేనే మాతో పాటు మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇష్టం. ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. అక్కడ నేను చాలా ఇబ్బంది పడతానేమో అని నా కానుకలు భారీగా ఇద్దామనుకున్నారు. కాని గోపి వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ఇక అందరి దగ్గర సెలవు తీసుకుని గోపి వాళ్ళ అమ్మమ్మ ఊరికి బయలుదేరాము. ఎందుకంటే ఇప్పుడు గోపి ఉండేది అక్కడే. మా తాతయ్య వాళ్ళ ఊర్లో ఉండే ఇల్లు పొలం అమ్మి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పొలం కొన్నాడట. ఈ మధ్యన అందులో చిన్న ఇల్లు కట్టుకున్నాడట. ఒక్కడే అని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది మామూలు పల్లెటూరు. పల్లెటూర్లకే పల్లెటూరట. ఈ రోజే వాళ్ళ ఊరికి బయలుదేరాము. గోపి నాతో, మహా నువ్వు డబ్బున్న వాళ్ళ అమ్మాయని అక్కడెవరికి చెప్పవద్దన్నాడు. నేను కూడా సరే అన్నా. నేను గోపి అందరం కారులోనే గోపి వాళ్ళ ఊరికి బయలుదేరాము. మా తాతయ్య వాళ్ళ ఊరికి మా ఊరికి ఎంత దూరం ఉంటుందో గోపి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి తాతయ్య వాళ్ళ ఊరికి అంతే దూరం ఉంటుంది. అమ్మ వాళ్ళకి ముందే చెప్పాను, ఇక్కడికి కారులో రావటం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని. ఊరికి మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు రాలేదు. కాని మా పిన్ని వాళ్ళు, మా అమ్మ నాన్న, మా అమ్మమ్మ తాతయ్య, మా మామయ్య వాళ్ళు వచ్చారు. ఈ ఊరు చాలా అంటే చాలా పల్లెటూరు. కనీసం రోడ్డు కూడా సరిగా లేదు. ఉన్న మట్టి రోడ్డు కూడా గుంతలు గుంతలుగా ఉంది. కారు కూడా ఊర్లోకి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. ఊరంతా రోడ్డు ఇలా ఉంటే ఊర్లోకి వెళ్ళటం కూడా కష్టమేమో అని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాని కారు ఊర్లోకి వెళ్లకుండా ఒక చోటికి వెళ్ళి ఆగింది. ఏంటి ఇక్కడ ఆగింది? ఇక్కడి నుండి లోపలికి నడిచి వెళ్ళాలేమో అనుకుంటూ ఉండగా గోపి వచ్చి అందర్నీ దిగమని చెప్పాడు. అంతా అయోమయంగా చూస్తూ దిగారు. అందరం గోపి వెనకాలే వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళాక చుట్టూ పొలాల మధ్యలో చిన్న ఇల్లు. చాలా బాగుంది చూడ్డానికి. ఇంటి చుట్టూ రకరకాల పూల చెట్లు, జామ, అరటి, మామిడి, ఒకటేమిటి రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి ఉంది. గోపి అవ్వ అంటూ పిలిచాడు. లోపల నుండి ఒక ముసలావిడ బయటికొచ్చింది. గోపి విషయమంతా చెప్పేసరికి లోపలికి వెళ్ళి హారతి పళ్ళం తెచ్చి మా ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మంది. నాకిల్లు చాలా చాలా నచ్చింది. ఇంట్లో వస్తువులు ఎక్కువగా లేవు. వంట చేసే పాత్రలు, 3 మంచాలు, అంతకు మించి ఏం లేవు. మా పిన్ని వాళ్ళు ఇల్లు చూసి ముఖం చిట్లించారు.
అదే మా ఇంట్లో అయితే ఇంటి నిండా వస్తువులు, బట్టలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఇల్లు చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉంది. మా అమ్మ వాళ్లకు ఏమో కానీ నాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఇల్లు. కొంచెం సేపు ఆగిన తర్వాత మా అమ్మ వాళ్ళు నన్ను పక్కకు తీసుకువెళ్ళి, చూడు మహా, ఇల్లు ఎలా ఉందో. మన ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు అనుభవించిన నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా మించింది లేదు. అబ్బాయి నువ్వు మాతో పాటు వచ్చేయండి. మేము నిన్ను అల్లుడుగారిని ఏ లోటు రాకుండా చూసుకుంటాము. నా కోసం రండి అంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ, నువ్వు నా గురించి ఏం బాధపడవద్దు. నేనిక్కడ ఉండటమే నాకు, నా భర్తకు, మీకు గౌరవం, మాకు సంతోషం కూడా. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి వాతావరణం అంటేనే ఇష్టం. కానీ మహా, నీకు కష్టం అనిపిస్తే మాత్రం మా కబురు పెట్టు, ఇలా వచ్చి అది తీసుకెళ్ళిపోతాం. గోపి వాళ్ళ తాతయ్య ఊర్లో వాళ్ళకి మా పెళ్లి గురించి చెప్పడంతో వాళ్ళంతా నన్ను చూడ్డానికి వచ్చి వెళ్తున్నారు. మా వాళ్ళు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించారు. తర్వాత సాయంత్రం ఊరంతా సారె పంచారు. ఇక్కడ ఉండడం మా వాళ్ళకు చాలా కష్టంగా ఉంది. తర్వాత రోజు అందరూ ఊరికి బయలుదేరారు. మామూలుగా అయితే నేను ఏడవాలి, నా బదులు మా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను జాగ్రత్తగా చూసుకోమని గోపికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి పదే పదే చెప్పారు. చివరికి వాళ్ళకి నేనే ధైర్యం చెప్పి కారు ఎక్కించాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నా గోపి నాతో ఉండాలే గాని నరకమైన నాకు స్వర్గమే. మా వాళ్ళు, తాతయ్య వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, గోపి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నాం. గోపి ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాడు. నాకొకసారి ఇల్లంతా, ఇంటి చుట్టుపక్కల పరిసరాలు చూసి ముచ్చటేసింది నాకు. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ బయటకు తీసుకువెళ్ళేవారు కాదు. పంజరం నుంచి చిలక బయటికి వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది నాకు కూడా. పొలం మొత్తం చూస్తూ ఉండగానే టైం అయిపోయింది. ఇంటి పెరట్లో చెట్ల మధ్య కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాం. ఇంతలో ఎవరు వచ్చినట్టు అలజడైంది. తలపైకెత్తి చూశాను. తీరా చూస్తే ఎవరో కాదు, గోపి. గోపిని చూసి నేను లేచి నించున్నాను. తను నన్ను తేరిపార చూస్తున్నాడు. నేను సిగ్గుతో తలదించుకున్నాను. తను కూడా నా పక్కనే కూర్చున్నాడు. నీకోసం తాగడానికి నీళ్లు తెచ్చేదన్నాను. ఇప్పుడే తాగి నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను, కానీ ఈరోజు కుదిరింది అని నన్నే చూస్తున్నాడు. ఏంటి గోపి చూస్తున్నాడు, ఇది నిజమా కల అని ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే మా అమ్మ తర్వాత నేను ప్రేమించింది, ఆరాధించింది నిన్నే. ఆ దేవుడు నిన్ను నాకు దగ్గర చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకున్నాను. కానీ ఇంత అదృష్టాన్ని దేవుడు నాకు కలిగించాడు. ఆ దేవునికి నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను. నీ పెళ్లికి రావటం నాకు నిజంగా ఇష్టం లేదు, కానీ ఆఖరి ఒక్కసారిగా నేను చూసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్లి ఆగిపోవటం, నేను నీ మెల్లో తాళి కట్టడం అంత కల్లా ఉంది. కానీ నువ్వు నా అర్థంగా అవుతావని కల్లో కూడా ఊహించలేదు. అంత అదృష్టం కలుగుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదు అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఒక్కసారిగా నా ఒళ్ళంతా జల్లుమంది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ పిలవటంతో ఇంట్లోకి వెళ్ళాము. కృష్ణ కార్యానికి ఇంకా 2 రోజుల వరకు మంచి రోజు లేదట. ఉదయం మీ అత్తగారు చెప్పారు. తర్వాత అందరం భోజనాలు చేశాము. గోపి వాళ్ళ అమ్మమ్మ, అందరం ఇంటి ముందు మంచాలు వేసుకున్నాము. ఇద్దరం కొంచెం సేపు మేడ మీదకి వెళ్ళాము. తనన్నే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు మహా, ఎంతసేపు నిన్ను ఎంత చూసినా నా తనువు తీరటం లేదు మహా. నువ్వేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను. అదేమిటంటే, నన్ను బావా అని పిలుస్తావా? బావా అని పిలిచాను. మహా, నీ నోటి నుండి ఆ పేరు వింటుంటే ఎంత రొమాంటిక్గా ఉంది. మహా, ఎన్ని రోజులైనా నిన్నిలా చూస్తూ బతికేవచ్చు అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. నువ్వు నా దగ్గర ఉంటే నరకమైన స్వర్గమే, నువ్వు లేకపోతే స్వర్గమైన నరకమే. మన ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైంది కాబట్టి ఆ దేవుడు నిన్ను నన్ను ఒకటిగా చేశాడు అంటూ నన్ను హత్తుకుపోయాడు. ఈ క్షణం కాలం ఇలానే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. రాత్రి గోపి ఒళ్ళో పడుకొని నిద్రపోయాను. ఉదయాన్నే మెలకు వస్తే లేచాను. నేను మంచం మీద ఉన్నా.
అరే, మంచం మీదకెలా వచ్చాను అంటూ ఆలోచిస్తున్నా. అయినా కూడా గుర్తుకు రావటం లేదు. పక్కనే గోపి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. గోపికి స్కూల్ ఉంది కదా అని లేవబోయాను. ఇంతలో గోపి కళ్ళు తెరిచి, ఏంటి మహా, అప్పుడు లేచావు? నిద్ర రావటం లేదా? నీకు స్కూల్ ఉంది కదా బావా, అందుకే లేచాను. మహా, స్కూలున్నా కూడా ఇంత తొందరగా లేవలసిన అవసరం లేదులే. ఎందుకంటే నా స్కూల్ పక్క ఊర్లోనే. పడుకో. అయితే సరే అని కొంచెం మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నా. ఈసారి సూర్యుని కిరణాలు నన్ను తాకే వరకు లేవలేదు. అరేరే, లేట్ అయిపోయింది అని కంగారు పడుతూ నిద్రలేచాను. సూర్యకిరణాలు చిన్నగా ఇంట్లోకి ప్రవేశించబోతున్నాయి. టైం ఎంత అయిందో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఇంటి బయటికి వెళ్ళాను. వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు వేసి ఉంది. ఇల్లంతా వెతికినా కూడా ఎవరూ కనిపించలేదు. అంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అయోమయంగా చూస్తున్నా. అక్కడే ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చొని పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు. ఈ గోపి ట్యూషన్లు చెప్పడం ఇంకా మానలేదనుకుంటూ మొహం కడుక్కొని వంట ఇంట్లోకి వెళ్ళాను. అన్నం కూరలు కూడా చేసి పెట్టి ఉన్నాయి. ఇంతలో గోపి వాళ్ళ అమ్మమ్మ, నేను పాలు కేంద్రం దగ్గర పోసి వస్తాను, ఆ గిన్నెలోని పాలు కాగబెట్టుకుని నువ్వు మీ ఆయన తాగండి అంటూ వెళ్ళింది. నేను పాల గిన్నె తీసుకుని వంటగదిలోకి వెళ్ళాను. పొయ్యి పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడేం చేయాలి? నాకు పొయ్యి వెలిగించడమే రాదు. మా ఇంట్లో అన్నిటికీ గ్యాస్ స్టవ్ వాడతాము. ఎలాగైనా పొయ్యి వెలిగించాలని చూశాను. బుడ్డిలో కిరోసిన్ అయిపోయింది కానీ పొయ్యి మాత్రం వెలగలేదు. ఊపి ఊపి నా ఊపిరి అయిపోయేలా ఉంది. కాని పొయ్యి మాత్రం వెలగలేదు. ఆ పొగ దెబ్బకి దగ్గు కూడా వచ్చేలా ఉంది. ఎప్పుడు వచ్చాడో గాని గోపి వంటింటి తలుపు దగ్గర నించొని నవ్వుతున్నాడు. నన్ను చూసి, మహా, ఏంటిదంతా, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు గోపి, నీకోసం పాలు కాగబెట్టాలనుకుంటే ఈ పొయ్యి మండడమే లేదు. గోపి నా దగ్గరకు వచ్చి నా బుగ్గకు అంటుకున్న మసి తుడిసి, అయినా ఈ పనులని నీకెందుకు మహా అంటూ పొయ్యి వెలిగించి పాలు కాగబెట్టి చెరొక గ్లాసులో పాలు తెచ్చాడు. ఇద్దరం తాగాము. ఏంటి బావా, నన్ను లేపవచ్చు కదా? చూసావా టైం ఎంతయిందో? నీకు స్కూల్కి లేట్ అవ్వదు. ఏం అవ్వదులే గాని వెళ్ళి టిఫిన్ తిను. అమ్మమ్మ ఏది? ఇప్పుడే పాలు పోయడానికి ఊర్లోకి వెళ్ళింది. మహా, నువ్వు నాకేం సేవలు చేయవలసిన అవసరం లేదు. నన్ను ఒక స్నేహితుడిగా భావించు. మీ ఇంట్లో ఎలా ఉండేదానివో ఇక్కడ కూడా అలానే ఉండు. సరే బావగారు. అవును, తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు? బర్రెలకి మేత కోసుకొని రావడానికి వెళ్ళాడు. వాటిని మేపటం, పేడ కళ్ళు వేయటం, ఆ బర్రెలను తిప్పుకొని రావటం అన్నీ ఆయన పనులే. ఇక మా అమ్మమ్మ ఏమో ఉదయాన్నే లేచి కసుపు చిమ్మి కల్లాపి చల్లి ముగ్గు వేయటం, అంట్లు తోమటం, బర్రెల దగ్గర పాలు తీసి వాటిని కేంద్రం దగ్గర పోయటం, ఇవన్నీ మా అమ్మమ్మ పనులు. ఇక ఉదయాన్నే వంట డ్యూటీ మాత్రం నాదే. ఇకపై నీ వంట డ్యూటీ నాది. ప్రతిరోజు నేనే వంట చేస్తాను. వద్దు మహా, ఇంకో 2 రోజుల్లో మన ఇంటికి గ్యాస్ వస్తుంది. అప్పుడు నువ్వు చేద్దువు గాని. ఏంటి గోపి, నువ్వు కూడా మా అమ్మ వాళ్ళలాగానే మాట్లాడుతున్నావు? నేను అడగాలే గాని మా వాళ్లే అన్ని తెచ్చిచ్చేవాళ్లుగా. నువ్వు నా పక్కన ఉండాలే కాని నాకు చిన్న చిన్న కష్టాలు ఏం లెక్కకు రావు గోపి. నా దగ్గరగా వచ్చి నుదుటిపై ముద్దిచ్చి, అందుకే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. సరే మహా, స్కూల్కి టైం అవుతుంది, నేను స్నానం చేయాలి. సరే బావా, నేను నీళ్ళు తోడుతాను అంటూ పొంతలో ఉన్న వేడి నీళ్లు బాత్రూంలో పెట్టాను. తను స్నానం చేసి వచ్చేలోపు క్యారేజ్ సర్దాను. గోపి హడావిడిగా 2 ముద్దలు తిని స్కూల్కి పరుగో పరుగు. ఆ పరుగులో కూడా మహా, నువ్వు కూడా త్వరగా తిను అంటూ మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు. తర్వాత స్నానం చేసి గోపి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో కలిసి అన్నం తిని వాళ్ళవ్వ వద్దంటున్నా తనతో తోటకు వెళ్ళాను. కొత్త కోడలివి, నువ్వేం చేస్తావులే లక్ష్మి, అక్కడ కూర్చో. నిన్ను చూస్తుంటే అచ్చు మా అమ్మాయిలానే ఉన్నావు. మా కూతురు కూడా నీలాగే ఎంతో కలగా చాలా అందంగా ఉండేది. తాగుబోతుడికిచ్చి చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు వాళ్ళ నాన్న. ఆ తాగుబోతు సచ్చినోడు ఎప్పుడూ వాడి తాగుడే గాని నా బిడ్డను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి దానికి జబ్బు చేసినప్పుడు కూడా దాని మానాన దాన్ని వదిలేసి వాడి తాగుడు వాడిదే. పాపం గోపిని తలుచుకుని ఏడవని రోజు అంటూ ఉండేది కాదు. పోని నా దగ్గరకు తీసుకొద్దామంటే నా కొడుకులు కూడా అలాంటి వారేం. వాళ్ళు వాళ్ళ పిల్లలు బతకడానికి కష్టంగా ఉంది.
ఇంకా కిష్టాని నన్నేం చూస్తారు? కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. గోపి మాత్రం బంగారం. చిన్న వయసులోనే ఈ పొలము ఇల్లు కట్టించాడు. కష్టపడి చదువుకొని ఊర్లోనే మొదటి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు. నన్ను అడిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎంత పుణ్యం చేసుకుంటే గాని కిష్ట లాంటి భర్త దొరకడు. అందుకే పెద్దలన్నారు పుణ్యం కొద్దీ పురుషుడని. నువ్వు చాలా పుణ్యం చేసుకుని ఉంటావు అంటూ గోపి గురించి చాలా విషయాలు చెప్పింది. నేను నా మనసులో ఒకటే నిర్ణయించుకున్నాం. ఇంతకాలం ఎంతో కష్టపడ్డ గోపిని ఇప్పుడైనా సంతోషపెట్టాలనుకున్నాం. ఇంటికి వచ్చి మధ్యాహ్నం అన్నం తిని మళ్ళీ గోపి వాళ్ళ అమ్మమ్మతో పాటు పొలానికి వెళ్ళాలనుకున్నా. కాని గోపి వాళ్ళ అమ్మమ్మ వద్దులే లక్ష్మి, ఇంటి దగ్గరే ఉండు. ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకో. ఆ పనులు నేను చేస్తానులే అంది. సరే అని నేను ఇంటి దగ్గర పనులు చేయడానికి ఇంటి దగ్గర ఉండిపోయాను. ఇంటి పనులు అన్ని పూర్తి చేశాను. ఇంతలో కొంతమంది పిల్లలు పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చారు. వచ్చి నన్నే చూస్తున్నారు. ఎవరు మీరు అన్నాను. టీచర్, మేము ట్యూషన్ పిల్లలం. ఈ మధ్య వారం నుండి ట్యూషన్ లేదు. సారీ రోజు నుండి మళ్ళీ ట్యూషన్కి రమ్మన్నాడు అంటూ కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ఏవేవో రాసుకుంటున్నారు. మధ్య మధ్యలో నన్ను చూస్తున్నారు. ఈలోపు గోపి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొని ఒక 2 గంటల సేపు వాళ్ళకు చదువు చెప్పి పంపించాడు. వాళ్ళకి నెలకెంత? ఎంత లేదు మహా, వాళ్ళ ఊరికనే చెప్తున్నాను. ఇది కేవలం నా ఆత్మసంతృప్తి కోసం మాత్రమే చెబుతున్నాను. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించటం లేదు. తర్వాత గోపి సహాయంతో వంట పూర్తి చేశాను. అందరం కలిసి తిన్నాము. అందరూ నా వంట బాగుందని మెచ్చుకున్నారు. అందరం పడుకొని నిద్రపోయాము. తర్వాత రోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి త్వరగా వంట పనులు పూర్తి చేసి నానమ్మ గేదెల దగ్గర నుంచి పాలు తెస్తే పాలు పొయ్యి మీద పెట్టి మొహం కడుక్కొని గోపి కోసం పాలు తీసుకువెళ్ళాను. ఇంకా గోపి నిద్రపోతూనే ఉన్నాడు. నేను తన దగ్గరికి వెళ్ళి పంతులు గారు స్కూల్కి టైం అవుతుందన్నాను. అయినా కూడా గోపి నిద్రపోతూనే ఉన్నాడు. మళ్ళీ కూడా నిద్రపోతూనే ఉన్నాడు. మళ్ళీ లేపాను. మహా, ఈరోజు ఆదివారం, ఈరోజు స్కూల్ ఉండదు. అయ్యో, నా మట్టి బుర్రకి ఈ విషయం తట్టనే లేదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తేదీలు వారాలు ఏం గుర్తు రావటం లేదు, గుర్తు ఉండటం లేదు. అవును, అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది? కేంద్రం దగ్గరికి వెళ్ళింది. ఇంతలో గోపి నా చెయ్యి పట్టి లాగాడు. కూర్చుందు రా అన్నట్టు. నేను పక్కన కూర్చున్నాను. పంతులు గారు త్వరగా లేచి ఈ పాలు తాగితే బాగుంటుంది, లేకపోతే చల్లబడిపోతాయి. కాని పంతులమ్మ, నాకు పాలు కాని పాలు కావాలి. పాలు కాని పాలా? అవేంటివి? అవి అవి అని చెప్పబోతూ ఉండగా గోపి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. కిష్ట ఇప్పుడే పంతులు గారు కనిపించి కార్యానికి ఈరోజు బాగుంది అని చెప్పాడు అని లోపలికి వెళ్ళింది. విన్నావుగా పంతులమ్మ అమ్మమ్మ ఏం చెప్పిందో? నేను సిగ్గుతో చేతులతో మొహాన్ని కప్పేసుకున్నాను. గోపి నా చేతులు తీసి ముద్దు పెట్టాడు. త్వరగా పళ్ళు తోముకొని తాగండి. గోపి పళ్ళు తోమడానికి బయటికి వెళ్ళాడు. అవును పంతులు గారు, ఈరోజు పిల్లలు రాలేదేమిటి? ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ట్యూషన్ పిల్లలకు కూడా సెలవే. గోపి పళ్ళు తోముకొని పాలు తాగుతున్నాడు. ఏంటి మహా, ఏంటి ఆలోచిస్తున్నావు? మరేం లేదు, పాలు కాని పాలు అంటే ఏంటని. అంటే నీతో ముద్దు మురిపాలు అంటూ నన్నే చూస్తున్నాడు. తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాము. గోపి వాళ్ళ అమ్మమ్మ చేనులోకి వెళ్ళింది. గోపి వాళ్ళ తాతయ్య బర్రెల్ని తోలుకొని వెళ్ళాడు. నేను గోపి ఇద్దరమే ఉన్నాం. పెరట్లో మంచం మీద కూర్చున్నాము. అవును గోపి, మన 10వ పరీక్షల తర్వాత ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? నీకోసమే మొగలి పువ్వులు తేవడానికి పక్క ఊరికి వెళ్ళాను. నేను అలా వచ్చానో లేదో ఆలోపే నువ్వు వెళ్ళావట. నీకోసం చూస్తుంటే మీ కారు కనిపించింది. అవి నీకిద్దామని మీ కారు వెంట చాలా దూరం పరిగెత్తి ఇక పరిగెత్తలేక ఆగిపోయా. అప్పుడు నేనెంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. కానీ నాకప్పుడు తెలియదు నిన్ను ఎలా కలవాలో. తర్వాత నుండి ప్రతిరోజు నీతో గడిపిన క్షణాలనే గుర్తు చేసుకునేవాణ్ణి. రిజల్ట్ తర్వాత IIIT సీట్ రావటంతో అక్కడికి వెళ్ళిపోయాను. మా నాన్నకు తోడుగా నేను కూడా లేకపోవటంతో ఆయన ఇంకా బాగా తాగటం మొదలుపెట్టాడు. తిండి తిప్పలు చూసుకునే వాళ్ళు లేకపోవటంతో లివర్ పాడై నన్ను ఒంటరివాణ్ణి చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ నాకు ఉండాలనిపించలేదు.
అందుకని మీ తాతగారి సహాయంతో ఉన్న ఇల్లు పొలం అమ్మేశాను. ఆ డబ్బుతోనే ఇక్కడ ఈ పొలం కొన్నాను. ఈ ఇల్లు కట్టించి కూడా సంవత్సరమే. మహా, నిన్ను నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. కానీ నీతో పెళ్లి అవుతుందని అస్సలు ఊహించలేదు. నాకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే నువ్వు నన్ను ప్రేమించటం. నువ్వు నన్ను ప్రేమించావని, నా కోసం ఉత్తరాలు కూడా రాసావని మీ తాతయ్య పెళ్లి రోజే చెప్పాడు. అందుకే నీ మెల్లో తాళి కట్టా. పెళ్ళయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నాతో రావనుకున్నాం. నేనే ఇల్లరికం ఉండాలేమో, ఈ ఇల్లు పొలం, ముఖ్యంగా మా అవ్వ తాత వాళ్ళని ఎవరు చూస్తారని చాలా భయపడ్డాను. కాని నువ్వన్నిటినీ అందరినీ వదిలి ఇలా వస్తావని అస్సలనుకోలేదు. అందర్నీ వదిలి నాతో పాటు వచ్చినందుకు నీపై నా ప్రేమ ఇంకా పెరిగింది. ఇద్దరిది ఇంత స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే మన ప్రేమ గెలిచింది. సరే గాని మహా, ఈరోజు చాలా బాగుందట. మరి 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 ఏంటి పంతులు గారు? మరి లేదు, ఏం లేదు. సాయంత్రం దాకా ఆగాల్సిందే. మహా, అయితే ఇది చాలా అన్యాయం మహా. పాపం. అవును, మరి చాలా అన్యాయం. ఖచ్చితంగా అబ్బాయి గారు రాత్రి వరకు ఆగాల్సిందే. ఇష్టమైన సఖిని ఎదురుగా పెట్టుకుని ఆగమంటే ఎలా మహా? నువ్వైనా ఆలోచించు. అదేం కుదరదు బావా. ఈ బావా అన్న పిలుపులోనే ఏదో మత్తు ఉంది. నువ్వు బావా అని పిలుస్తూ ఉంటే అసలు ఆగలేకపోతున్నాను. అయినా కుదరదు పంతులు గారు. అయితే సాయంత్రం దాకా వెయిట్ చేయాలంటే ఒక స్వీట్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వు పంతులమ్మ. ఇది నా మొదటి కిస్ కాబట్టి నాకు జీవితాంతం గుర్తుండేలా ఒకసారి పెట్టు. నాకు సిగ్గేస్తుంది గోపి, ప్లీజ్. సర్లే, ఇక నీ ఇష్టం. ఎంత బతిమలాడుతున్నా ఒప్పుకోవటం లేదుగా. కనీసం ముద్దన్నా పెడతావనుకుంటే మరింత పిసినారితనమా? సరే అయితే గోపి, ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకో. గోపి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తన పెదాల్ని నా పెదాలతో చిన్నగా ఆడించి తీశాను. గోపి కళ్ళు తెరిచి, నీ ఎంకమ్మ ఇలాగేనా ముద్దు పెట్టేది? అంతన పెదాలతో నా పెదాల్ని మూసేశాడు. ఇది ముద్దంటే ఇది, నువ్వు పెట్టింది కాదు అన్న నవ్వుతూ. నేను సిగ్గుతో నా తల తన ఒళ్ళు దాచుకున్నాను. ఇలా పిచ్చపాటి ఏవో మాట్లాడుకున్నాము. ఇంతలో ఎవరో పిలవటంతో గోపి బయటకు వెళ్ళిపోయాడు. ఈరోజు మా మొదటి రాత్రి కాబట్టి త్వరగా పనులన్నీ పూర్తి చేస్తే నా గోపితో సరదాగా గడపొచ్చని పనులన్నీ చకచక పూర్తి చేశాను. ఇంతలో నాన్నమ్మ వచ్చి ఇవిగో అంటూ ఒక కండువ నా చేతికిచ్చింది. చూస్తే అందులో రకరకాల పూలు ఉన్నాయి. అవన్నీ మన చేన్లోవే. ఆ మల్లెపూలు మాత్రం సావిత్రమ్మని అడిగి తెచ్చా. ఎన్ని రంగురంగు పూలో. నాకు ఆ పూలను చూస్తే ముచ్చటేసింది. ఎంత పరిమళం అనుకుంటూ ఉండగానే దారం చెత్తి నా చేతిలో పెట్టి తన పని తాను చేసుకోవడానికి వెళ్ళింది. నాకు పూలు కట్టడం వచ్చేమో అనుకుని నాకు దారం ఇచ్చినట్టు ఉంది. నాకు పూలు కట్టడమే రాదు. ఇప్పుడంటే పూలు ఇష్టంగా పెట్టుకున్నా. కానీ చిన్నప్పుడు నాకు అసలు పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. దానికి కారణం మా అమ్మ. ఎప్పుడు తను పూలు తెచ్చి కట్టి నా జెల్లో పెట్టేది. దాంతో నాకు పూలంటే ఇష్టత. కానీ ఇక్కడికి వచ్చాక ఇదిగో ఇప్పుడే గోపి కోసమైనా పూలు పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ నానమ్మ కూడా చాలా తెలివైంది. వచ్చిన ఇన్ని రోజుల్లో కూడా ఏ రోజు పూలని తీసుకురాలేదు. ఒకవేళ తెస్తే రోజు కాని రోజున ఒక్కటే పోతారని భయం కాబోలు. మంచి రోజు కూడా చూసుకోవాలని తన భయం. ఆ పూలు మంచం మీద పెట్టి వంట పనులు చేయడానికి లోపలికి వెళ్ళాం. వంట పూర్తి చేసి పెరట్లోకి వెళ్ళాను. ఇంతలో గోపి పూలు కడుతూ కనిపించాడు. అసలేంటి గోపి, అసలు తనకి రాని పనులు ఏమైనా ఉన్నాయా లేవా అని డౌట్ కూడా వచ్చింది. అన్ని పనులు భలే చేస్తున్నాడు. నేను వెళ్ళి తన పక్కన కూర్చున్నాను. నేను పూలను తనకు అందిస్తున్నాను. పూలు కట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ పూలు చాలా చక్కగా కడుతుంది. రకరకాల మాలలు కూడా అల్లుతుంది. ఊర్లో అందరు అమ్మ దగ్గరే పూలు అల్లించుకోవడానికి వచ్చేవాళ్ళు. నేను కూడా తన్ని చూస్తూ పూలు అల్లటం నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే మహా, అచ్చు నువ్వు మా అమ్మలాగే ఉన్నావు. మా అమ్మ కూడా అచ్చు నీలాగే నుదురిన బొట్టు, తల్లో పూలతో ఎప్పుడు కలకల్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. గోపి, నాకు కూడా పూలు ఎలా కట్టాలో నేర్పించవా? నేను కూడా నేర్చుకుంటా అంటే తను ఇలా కట్టాలంటూ నాకు అడ్డం నేర్పించాడు. నేను కట్టడానికి చాలా ట్రై చేశాను. కానీ నేను కట్టిన పూలన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి. మహా, ఒక్క రోజులో ఏది రాదులే, నిదానంగా నేర్చుకుందులే. నీ వెళ్ళి స్నానం చేసి వస్తాను. అందరం కలిసి అన్నం తిందాం.
తర్వాత అందరూ కలిసి భోజనం చేశాము. ఈరోజు నాన్నమ్మ వాళ్ళు తొందరగా బయట మంచం వేసుకుని పడుకున్నారు. నేను అన్ని సర్దేసి స్నానం చేసి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చిన్న గ్లాసులో పాలు తీసుకుని మంచం దగ్గరికి వెళ్ళాను. గోపి మంచం మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఏదో పాట పాడుకుంటూ ఉన్నాడు. నేను తన దగ్గరికి వెళ్ళి బావా పాలు అంటూ చేయి ముందుకు చాపాను. తను లేచి నా చేతిలోని గ్లాస్ తీసుకుని కింద పెట్టి నన్నే చూస్తున్నాడు. ఏంటి పంతులు గారు, ఎంతసేపు నన్ను చూస్తుండటమేనా? ఈ పాలు తాగేది ఏమైనా ఉందా? ఏంటో మహా, నిన్ను చూస్తూ ఉంటే నాకేం గుర్తు రావటం లేదు. గుర్తు రావు కూడా. కూర్చో మహా, నువ్వు ఈ తెల్ల చీరలో అచ్చం దివి నుండి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు. వెన్నెలొలికించి చందమామ కూడా నిన్ను చూసి నీ ముందు చిన్నబోయాడు. అటువంటిది నీ రూపు. నిన్ను చూస్తుంటే, నువ్వు నా పక్కన ఉంటే నాకింకా ఏం గుర్తుకు రావు. నా చిన్నప్పుడే నా మదిలో నీ రూపాన్ని చెరిగిపోకుండా దాచుకున్నాను. ఎవరికో గాని ఇష్టమైన సఖిని మనసారా పొందే అదృష్టం రాదు. ఆ అదృష్టాన్ని నాకు సొంతం చేశాడా దేవుడు. నాకిష్టమైన వాళ్ళందరినీ తన దగ్గరికి లాగేసుకున్నాడు. మహా, నిన్ను కూడా నాకు చేరువ కానివ్వడు అనుకున్నాను, కానీ నాకిష్టమైన సఖికే నన్ను ఇష్టమైన సకుడిగా చేశాడు. ఇంత అందమైన బొమ్మని నాకు అప్పగించాడు. మహా, ఇంతకు మించిన అదృష్టం ఏమీ లేదు, ఏం వద్దు కూడా అంటూ నన్ను తన కౌగిట్లో బంధించాడు. నేను కూడా తన కౌగిల్లో ఒదిగిపోయాను. మా అన్యోన్యతకు తన అడ్డమెందుకని ఆకాశంలో ఉన్న చందమామ కూడా మబ్బుల్లో దాగిపోయాడు. నిజమైన ప్రేమ ఎదుటివారి నుంచి కూడా అంతే గాఢమైన ప్రేమను ఆశిస్తుంది, కానీ ఆస్తులు అంతస్తులు కాదు. ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ప్రేమించి ఆరాధించిన వారి ప్రేమను గెలిపించుకొని ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనా కానీ వారి బంధాలను అంతే దృఢంగా ఉంచుకుని ప్రతి ఒక్క ప్రేమికులకి నా ఈ కథ అంకితం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.